హైదరాబాద్ లో రోజు రోజుకు కాలుష్యం పెరుగుతోంది. ఇది పర్యావరణ సమస్యగా మారుతోంది. భాగ్యనగరం ప్రస్తుతం అత్యధిక ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో ప్రపంచవ్యాప్తంగా 531వ స్థానంలో ఉంది. తెలంగాణలోని మిగిలిన ప్రాంతాల కంటే కాలుష్యం 1.18 రెట్లు ఎక్కువగా ఉంది. హైదరాబాద్ నగరంలో వాయు కాలుష్యం పెరుగుతోంది. తాజాగా తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి డేటా విడుదల చేసింది. దీని ప్రకారం వివిధ ప్రాంతాల్లో మోడరేట్, పూర్ ఎయిర్ క్వాలిటీ ఉంది. నవంబర్ నెలలో గాలి నాణ్యత గణనీయమైన హెచ్చుతగ్గులు నమోదైనట్లు కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించింది. నగరంలోని సనత్ నగర్ ప్రాంతంలో గాలి నాణ్యత బాగా క్షీణించిందని తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి స్పష్టం చేసింది. నవంబర్ 30న పూర్ ఎయిర్ క్వాలిటీ నమోదైంది. మరోవైపు జూ పార్క్ ప్రాంతంలో నవంబర్ 28, 29, 30 తేదీల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో వరుసగా 167, 167, 163 నమోదైంది. ఈ గణాంకాలు మోడరేట్ కేటగిరీ కిందకు వస్తాయని అధికారులు చెబుతున్నారు. అటు బొల్లారం పారిశ్రామిక జోన్, ఇక్రిసాట్ పటాన్చెరు, న్యూ మలక్పేట్, సోమాజిగూడ, సెంట్రల్ యూనివర్సిటీ, రామచంద్రాపురం, నాచారం, ఈసీఐఎల్, కాప్రా, కోకాపేట్, కొంపల్లి మున్సిపాలిటీ, ఐఐటీహెచ్ సహా అనేక ఇతర ప్రాంతాల్లో మోడరేట్ గణాంకాలే నమోదవుతున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ప్రాంతాల్లో గాలి నాణ్యత క్షీణించిందని తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి స్పష్టం చేసింది. ఎయిర్ క్వాలిటీ ఎలా ఉంటుంది, ఎలా ఉంటే అది బాగున్నట్టు చూద్దాం. 0 నుంచి 50 ఉంటే బాగుంది అన్నట్టు, 50 నుంచి 100 ఉంటే కొంచెం కాలుష్యం ఉన్నట్టు, 100 నుంచి 200 ఉంటే పూర్ ఎయిర్ అన్నట్టు, 200 నుంచి 300 ఉంటే అది చాలా అనారోగ్యకరమైంది, 300 నుంచి 400 అంటే అది తీవ్రమైన కాలుష్యం, 400 నుంచి 500 ప్లస్ ఉంటే అది ప్రమాదకరమైన కాలుష్యం. ఇది భవిష్యత్ తరాల మనుగడకు ఇబ్బంది లేకుండా పర్యావరణాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని మంత్రి కొండా సురేఖ పిలుపునిస్తున్నారు. జాతీయ కాలుష్య నియంత్రణ రోజు సందర్భంగా పర్యావరణ పరిరక్షణ బాధ్యతను అందరికీ గుర్తు చేస్తున్నారు. ఈ ఏడాది స్వచ్ఛమైన గాలి, పచ్చని భూమి, సుస్థిరమైన జీవనం వైపు అడుగు అనే నేపథ్యంతో కాలుష్య నియంత్రణపై అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ప్రకటించారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో కాలుష్య నియంత్రణ రోజును నిర్వహిస్తున్నట్లు మంత్రి వివరించారు. ప్రతి ఒక్కరూ మొక్కలను నాటుతూ పర్యావరణ పరిరక్షణకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.